ఇదే నా మొదటి ప్రయత్నం. నేను రాసిన మాటకి, తీసిన చిత్రానికి లోపాలు ఏమైనా ఉంటే ఈ సాగరం అంత పెద్ద మనసు చేసుకొని నాకు సూచనలు ఇవ్వండి. మీరే నా గురువులు. నేను చావును. తప్పు చేసిన వాళ్ళంతా బయట బాగానే తిరుగుతున్నారు. ఏ తప్పు చేయను. నేనెందుకు చావాలి? నేను చావును. ఎందుకు చావు? చనిపోదామనే కదా ఇక్కడికి వచ్చింది. నేనెందుకు చావాలి? నేను చావును. అయినా మీరెవరు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇది చాలా ప్రమాదం తెలుసా? ప్రమాదం లేనిది ఎక్కడ? అన్ని చోట్ల ప్రమాదమే. చిన్న చిన్న ప్రమాదాల నుండి తప్పించుకోవడానికే కదా నువ్వు ఇక్కడికి చనిపోదామని వచ్చింది. తోసేమంటావా? వద్దు, నేను బతకాలి. సరే సరే సరే, అలా ఒడ్డుకెళ్ళి మాట్లాడుకుందాం రా. ఈ సాగర్ తీరాన్ని ఎప్పుడైనా గమనించావా? ఈ కడల ఒడిలో సేద తీరడానికి చాలామంది వస్తూ ఉంటారు. కొందరు గంట ఉండిపోతారు, కొందరు చీకటి పడే వరకు ఉండిపోతారు. చావు కూడా అంతే. అది నాకు తెలుసు బాబాయ్. ఈ సమాజం నన్ను మనసుగా గుర్తించలేనప్పుడు, ఎదుటి వాళ్ళు నన్ను హేళన చేసినప్పుడు, నేనెందుకు పనికిరానా అనే భావన నాలో కలిగినప్పుడు ఆ బాధను భరించడం చాలా కష్టం బాబాయ్. ఆ కష్టం ముందు చావు కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది బాబాయ్. నిజమే. మృత్యువు తనంత తానుగా రావాలి, మనం దానికి ఎదురెళ్ళకూడదు. సరే చెప్పు, ఎందుకు చనిపోవాలనుకున్నావు? నేను జీవితంలో ఓడిపోయాను. ఓటమన్నది మనిషికి సహజమే కదా. అయినా గెలుపులో ఏముంది? గెలిచిన వాడి కథ అక్కడితో ముగిసిపోతుంది. ఓడినవాడు ఇంకో కొత్త పాఠం నేర్చుకొని వేరే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి వాడు నిత్యం స్పృహలో ఉంటాడు. ఓటమి ఒకసారి అయితే పర్లేదు బాబాయ్, ప్రయత్నించిన ప్రతిసారి అయితే. ఏది జరిగినా మన కోసమే జరుగుతుంది. ఏది ఏమైనా నీ మనసు మార్చుకున్నావు, అదే సంతోషం. సరే, ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? అమ్మా, రేపు ఆగస్టు 15 కదమ్మా, మనకి స్వతంత్రం వచ్చిన రోజు. రేపు కూడా కూలి పనికి వెళ్ళిపోతావా?
ఒక చేతిలో జాతీయ జెండా ఇంకో చేతిలో మద్యం సీసా. ఇది చాలా తప్పు సార్. వచ్చాడు అది కాండి. రా అమ్మా తిలా ఉందిరా. అవును సార్, మా అమ్మే సూపర్గా ఉంది కదా. మా అమ్మే కాదు సార్, అందరంలో సూపరే. ప్రతివాడు ఏ పని చేసినా తన స్వార్థం కోసం చేస్తాడు సార్, కానీ అమ్మలు అలా కాదు. తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడి పనిచేస్తారు సార్. అందుకే అమ్మలంటే చాలా సూపర్. సబాస్రా పుట్టడా, మా కళ్ళు తెరిపించావురా. ఈ జెండా నీళ్ళ చేతిలో ఉండాలిరా. అమ్మా ఏయ్ కుమారి, ఓ అందంటే నాలిక లబలబల ఆడేస్తుంది. అలా వెళ్ళి క్వార్టర్ వేసి వస్తా. ముందు దానికే దిక్కులేదు, దాని కొట్టియా. అయినా ఆడదాన్ని అలా కష్టపెట్టకపోతే తినేసి అలా పడుకోకపోతే సోమరిపోతలేగా ఏదైనా పని చూసుకోవచ్చు కదా. ఏయ్ కుమారి, సిక్కంలో డబ్బు ఉంటే ఇచ్చెళ్ళు, అంతేగాని నాకు సలహాలు ఇవ్వకు. నేనమ్మ దామలో మనిషి రక్తం బాగా రుచి మరిగినట్టు ఉన్నాయి. నువ్వు సారాకెలా రుచి మరిగినావా? అవి కూడా అంతే. ఏట్రా బైరాగి, నీకే కానీ నాకేంటి నేదా? నాకే లేక సప్పుడు చేయకుండా తొంగు అన్నాను. నీ దగ్గర ఏటి లేదేట్రా? మా ఐదారు కుక్కలు ఎంత రావద్దన్న ఎట్టే వస్తాయి. ఏట్రా బాబు, నేను అడుగుతుంటే అడు చూస్తున్నా. అసలు ఉందా లేదా చెప్పు. ఉందగానే మీ ఆవిడ చూస్తూ ఊరికి సెర్రెక్కిపోతుంది. దాని మొహం అదేటైనా అంటే దాన్ని చంపేదేటి. నువ్వు 20,000 తీసుకురారా బాబు, 4 నరాలు తెగ ఇబ్బంది పెట్టేస్తా. సరే, నువ్వు గలాసులు ఏర్పాట్లు ఉండు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. త్వరగా వచ్చారు, సుక్క పడితే కానీ చెయ్యి ఆడేదట్లేదు. అబ్బా నాటు, రారా రారా రా. నంజికేట్ నేదేట్రా? ఎత్తాను. నంజుకు లేదంట ఏటే. నాన్న, ఈరోజు నువ్వు తాగడానికి వీల్లేదు. ఏంద్రా ఆడరేస్తున్నావా? అవును, నీలాంటి సోమరిపోతలైన తండ్రులు తాగుడికి బానిసై బాధ్యతలు మర్చిపోతే వాళ్ళ కామానికి పుట్టిన బిడ్డలు ఆర్డర్ వేయడంలో తప్పు లేదు. అమ్మ 4 మొక్కలు నేర్చుకున్నంత మాత్రాన నాకే నీతులు చెప్పే స్థాయికి ఎదిగా అన్నమాట. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు మనిషివా మాను? ఆ పిల్లడు చచ్చిపోయేలా ఉన్నాడు. అమ్మా బైరాగే తాగరా. తాగుతానాగరా. ఇంకో పుల్లైనా వేసేస్తా. స్టడీ స్టడీ.
సాల్ట్ బట్ ఈ రోజు ఎప్పుడు వస్తుందని చూసాను. నీ పంతం పడతానే నిన్ను వదలనే నిన్ను. కూతురు నిన్ను వదలనే నా చేతులను విడిపించుకోలేవే. ఎక్కడికెళ్తావే ఆ ఏనుగు ముందు అదే రాయే. అంత నమ్మకం లేకపోతే పదండి పోదాం. ఐ కాంట్ బిలీవ్ ఇట్. సార్ సచిన్ శవం ఇక్కడ ఉంది సార్. చంపినోడు అక్కడ ఉన్నాడు సార్. వాడి చేతిలో కర్ర ఉంది, కర్రకు రక్తం ఉంది. ఇంతకన్నా సాక్షి ఏంటి కావాలి సార్ మీకు? అంతేనండవా? అంతే సార్. ఓకే టేక్ ఇట్. సరే సార్. అయ్యా అయ్యా వదిలేయండి అయ్యా, చిన్నపిల్లోడయ్యా, భవిష్యత్తు ఉన్నోడయ్యా. నువ్వేం కంగారు పడకమ్మా, నాకంతా తెలుసు. మీ అబ్బాయికి మా డిపార్ట్మెంట్ అంతా అండగా ఉంటుంది. కానిస్టేబుల్. ఎస్ సార్. ఇంట్లో చెప్పే వచ్చావా? నాకు చెప్పడానికి ఎవరూ లేరు బాబు, కానీ నీకున్నారుగా, నువ్వు చెప్పొచ్చావా? గమ్యాన్ని చేరడానికి వేగంగా వెళ్ళి అలసిపోయేదానికంటే నిదానంగా వెళ్ళడమే మంచిది. వెళ్ళు. బాబాయ్ నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. నా మాటకేలే, అతనికేం కాకుండా ఉంటే చాలు. అది సరే గాని తనకు తానుగా చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి, కానీ బ్రతకడానికి అంత అవసరం లేదు. అందులో 1% ధైర్యం ఉన్నా చాలు. జీవితంలో ఎన్నో సాధించవచ్చు. అది తెలియక చాలామంది క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, తమ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అవును సార్, జీవితంలో సమస్యలు వచ్చాయంటే అవి మన నైపుణ్యాన్ని పెంచుకోవడానికే అని నాకు అర్థమైంది. సృష్టిలో ఏ సమస్య మన దగ్గరికి రాదు, మనకు మనమే వాటి దగ్గరికి వెళతాం. కడుపు నిండిన చేప ఎర్రను చూస్తే ఆశ కలుగుతుంది. కడుపులో ఖాళీ లేకపోయినా కక్కుర్తిపడి తినాలని ప్రయత్నిస్తుంది. చివరికి జాలరి చేతికి చిక్కుతుంది. మనుషులు కూడా అంతే. వాళ్ళకన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలి. మీరు చెప్పింది నిజమే సార్. అవసరం లేని వాటిని మన ఆనందం కోసం ఆహ్వానిస్తే సమస్యని కొని తెచ్చుకున్నట్టే అని ఆ కళావతిని చూసినప్పుడే నాకు అర్థమైంది. కళావత తనెవరు?
కాలేజీలో నేను కలుద్దామంటే ఎప్పుడు పుస్తకాలతోనే కుస్తీ పడుతున్నా, అస్సలు కుదరడం లేదు. మనం కాలేజీకి వెళ్తుంది అందుకే కదా. కన్న కళలు నెరవేరాలంటే మన పుస్తకాలే మనకు ఆయుధాలు, కళావతితో కబుర్లు కాదు. అదంతా తెలీదు. నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ. నీకేమైనా మతిపోయిందా? ఎస్, పోయింది. అసలు ప్రేమంటే ఏమనుకుంటున్నావు నీ దృష్టిలో? నా నుండి ఏమైనా ఆశిస్తున్నావా? అంటే అంటే ప్రేమిస్తున్నానని అంటే వారి నుండి ఏదో ఒకటి ఆశించడం, అది కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకప్పుడు నీ నుండి నాకు, నా నుండి నీకు మనం ఆశించింది మనకు దక్కలేనప్పుడు ఆ ప్రేమ చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా? నువ్వు నేను అనుకున్నంత అమాయకుడు అయితే కాదు. నీ మాటలతో నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు నాకు నచ్చావు, దట్స్ ఆల్. ఐ లవ్ యూ. ఇప్పుడే నా ప్రాజెక్ట్ మొదలైంది, అది నా డ్రీమ్. అది సక్సెస్ అయిన వెంటనే చూద్దాం. అంతవరకు నన్ను వదిలే. నా వల్ల కాదు. నీ ప్రాజెక్ట్కి నేను హెల్ప్ చేస్తా. నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. ప్లీజ్ 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 ప్లీజ్. సారీ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడు. కంగ్రాచులేషన్స్. చూడు, రేపు త్వరగా వస్తున్నావు. రేపు మన సబ్మిషన్. రేపు సబ్మిషన్లో వెళ్ళిపో, ఓకేనా? రేపు మార్నింగ్ త్వరగా వచ్చే. హలో హలో, ఎక్కడున్నారు? సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. 2 minutesలో వచ్చేస్తాను. ఓకే ఓకే. సార్ వచ్చేసే సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? అవునులే, నీకు లోకం తీరు పూర్తిగా తెలియదు. ఇలాంటి సంగతులు జరిగినప్పుడు నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది. నీకో విషయం తెలుసా? నీ ల్యాప్టాప్ని, నీ ప్రాజెక్ట్ని అవినాష్కి ఇచ్చింది నేనే. మరి కలకాలం నాతో ఉంటానన్నా? అది అప్పుడు నువ్వు అన్నా చూసావా, ప్రేమించడం అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఆశించడం అని. ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు నీ దగ్గర ఆశించడానికి ఏముంది? యు ఆర్ ఎ జీరో. అవినాష్ దగ్గర డబ్బు ఉంది. డబ్బున్నవాడే హీరో. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో తిరగడానికి సిగ్గుగా లేదా? లేదు, నాకే కాదు, సొసైటీలో ఎవ్వరికీ లేదు. లేనివాడు నన్నెలా నిందిస్తాడు? ఇక్కడ ఎవడి దగ్గర డబ్బుంటే వాడే హీరో. ఈ ప్రపంచంలో మోగవాడు ఒక్కడే మాట్లాడలేడని అనుకుంటారు. దట్ ఈజ్ రాంగ్. మనీ లేనివాడు కూడా మాట్లాడలేడు. ఈ సొసైటీ మాట్లాడనివ్వదు. నువ్వు నమ్మావు, ఇది అమ్మింది నేను కొన్నాను. సో నీ జ్ఞానం, నీ అందం నా డబ్బుకి రాజీ పడాల్సిందే. సార్ అది షటప్. వేల కోట్లు పోయినా నథింగ్ నాకు. నేను కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఈ నా సామ్రాజ్యానికి బేట్ల వారితే నేను ఎంతగానో తెగిస్తాను. చెప్పండి, ఈ ప్రాజెక్ట్ ఎవరు డిజైన్ చేశారు? సార్ అది అది నేనే సార్. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ప్రాజెక్ట్ని దొంగిలించినంత ఈజీ కాదు ఇంప్లిమెంటేషన్ చేయడం. చెప్పండి, ఈ ప్రాజెక్ట్ ఎవరు డిజైన్ చేశారు? నువ్వు మాట్లాడు. ఒకరు తెలియని నువ్వు దొంగిలించావంటే ఎంత దిగజారిపోయావో నాకు తెలుసు. అవినాష్, నా సహనాన్ని పరీక్షించుకో. నేను మర్డర్ చేస్తే చాలా వైలెంట్గా ఉంటుంది, తట్టుకోలేవు. చెప్పు, ఎవరు చేశారు? సారీ సార్, కళావతి బాయ్ ఫ్రెండ్ సూర్య అని. కమాన్ టెల్ మీ, ఎక్కడున్నాడు వాడు? కమాన్ టెల్ మీ. చాచా, దేవుడు ఎప్పుడు ఇంతేనయ్యా, అన్నీ అందినట్టే అందించి దూరం చేస్తాడు. మరప్పుడు దేవుడి మీద కోపం రాలేదా? అప్పుడు వచ్చింది, కానీ ఇప్పుడు రాలేదు. దేవుడు నాకు అపారమైన జ్ఞానం ఇచ్చాడు. ఆ ఒక్క ప్రాజెక్టు పోతే ఏంటి, అలాంటి వందలాది ప్రాజెక్టులు చేయగలిగే శక్తిని ఆ దేవుడు నాకు కలిగించాడు. భగవంతుడు ఏం చేసినా నా మంచికే. విధే నా సారథి. ఈ విధిని ఎదిరించి ఏ ఒక్క పరిణామము జరగదని నేను బలంగా నమ్ముతున్నాను. స్పృహలోకి వచ్చావన్నమాట. సరే, నీకు దక్కకుండా పోయినవి మళ్ళీ నీ ముందుకు వస్తే నువ్వు ఎవరికి కృతజ్ఞతలు చెప్తావు? ముందుగా నా తల్లిదండ్రులకి, తర్వాత దైవానికి. ముందుగా తల్లిదండ్రులకా? ఎందుకో? తల్లిదండ్రులు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది వాళ్ళే. ప్రతి క్షణం ఆ బిడ్డల క్షేమం కోరే అమ్మా నాన్నల్లోనే కొలువై ఉంటాడు ఆ దైవం. నచ్చావయ్యా, అటు చూడు. మీరు జీమా ఇండస్ట్రీస్ ఎండి గండేపల్లి. నమస్తే సార్. జ్ఞానమే పెద్ద సంపదని, దాన్ని ఎవరు దొంగిలించలేరని మరొకసారి మీరు రుజువు చేశారు. నువ్వు మా కంపెనీకి ఎంతో అవసరం. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. మీట్ మీ టుమారో.
విధి ఎప్పుడూ మనిషికి సమస్య కాదు. ఎదురు చూసే ఓపిక సహనం లేకపోవడమే మనిషికి అతిపెద్ద సమస్య. ఆలస్యమైందని అపోహపడి ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సృష్టిలో ఏది మీ ప్రాణం కన్నా ఖరీదైంది కాదు. మీ దుబాయ్ రాజు.